హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు కర్రీ ఏంటంటే ఇగో తాలింపు వేగుతుంది. ఎండ్రేయులు, బీరకాయ, ములగాకు, తెలగపిండి. చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఆషాఢం వచ్చింది కదా, అందరూ ఇలా చేసుకుంటారని. రొయ్యలు వేయరనుకోండి, తెలగపిండి, బీరకాయ, ములగాకు వేసుకుంటారు. కానీ మేము రొయ్యలు వేస్తున్నాం, ఇంకా స్పెషల్ టేస్ట్ ఉంటుందని. చూడండి పోపులో రొయ్యలు కూడా వేసాము, అవి వేగుతూ ఉన్నాయి. చూడండి ఫస్ట్ పోపు వేగిపోయింది, అందులో ములగాకు వేస్తున్నాము. ములగాకు కొంచెం మగ్గాక ఉన్నాయి చూసుకుందాం. ఎందుకంటే మీరు రొయ్యలు వేసింది కూడా అనుకోవద్దు, రొయ్యలు కావాలన్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే స్కిప్ చేసేది. జుట్టు పోపు ఒక్కటే సరిపోతుంది. ఇది ఆషాఢం కూర. చూడండి ఇది మగ్గుతుంది కదా, ఈ పోపు ఏంటి ములగాకుతో మగ్గుతుంది. ఇలాగా ఇది మగ్గుతూ ఉండగా ఈ ప్రక్కని వాటర్ పెట్టి ఒక గ్లాస్ తెలగపిండి వేస్తాము అంటే 2 గ్లాసులు వాటర్ వేసాము. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాం. అందులో ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగా బీరకాయలు అన్నీ వేస్తాము. ఈ స్టైల్ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానమాట అండి. మా ఫ్రెండ్ అక్కడ వాళ్ళ మా అమ్మగారు వండిన పద్ధతిలో వండుతుందన్నమాట. బర్మా కూర లాంటివి. మనం తెలగపిండి, బీరకాయ ఇలా వండుకోం కదా ఇక్కడ. కథ ఇది కొంచెం స్పెషల్. వాటర్లో ఉల్లిపాయ ఉడకడం, ఇక్కడ వేరుగా పోపు వేయడం, ఇదంతా బర్మా స్టైల్ అట. మా ఫ్రెండ్ చేస్తుంది, అందుకని నేను ఇది వీడియో తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అవి కాస్త ఉడికాక తర్వాత ఇంకా ఏమేమి వేయాలో అవన్నీ చూపిస్తుంది. అందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నారు. చూడండి అవి ఉడుకుతూ ఉండగా, ఆనియన్స్ ఉడుకుతూ ఉండగా కారం అది వేశారు. ఈ కారం వేసాక అది కూడా బాయిల్ అవుతూ ఉంది. బాయిల్ అవుతూ ఉండగా మనం మిగిలినవన్నీ ఏం వేసుకోవాలో చూద్దాం. అది కారం వేసారు కదండి, ఇప్పుడు తెలగపిండి కూడా వేసేస్తాం. వెరైటీగా ఉంది నాకు కూడాను. ఇలాగా అమ్మ నాకు ఏం నీసు మసాలా వద్దంటే ఇలా వండి పెడుతుంది అనమాట. చాలా కాలం ఎప్పటి నుంచో రమ్మంటుంది. హైదరాబాదు ఖుషీ హోమ్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వెళ్ళాను అనమాట. అదిగోండి బీరకాయలు కూడా వేసేసారు. అది అలాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం. చూడండి ఆ కూర ఉడికింది కదా, మధ్యలో కొంచెం ఆయిల్ మళ్ళీ వేస్తున్నారు. ఆయిల్ వేసి మళ్ళీ కలుపుతారనమాట. అలా కలిపితే బాగుంటుంది. చూడండి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ములగాకు పోపు అంతా ఇప్పుడు తెలగపిండిలో కలిపేస్తున్నారు అనమాట. ఈ కలిపేయడం వల్ల చక్కగా టేస్ట్గా ఉంటుంది. పోపులు ఏమీ మెత్తగా అయిపోవు, అది తినడానికి నీట్గా ఉంటుంది. ఈ వెరైటీ మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలాగా బాగుంది, నేను టేస్ట్ చేశాను. ఉడికిదే బాగుంది. బీరకాయ, తెలగపిండి అది ఉడికేటప్పుడు ఆ టేస్టే సూపర్గా ఉంది. ఇది కూడా మీరు ఇలా చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది స్పెషల్ డిష్ అన్నమాట. చూడండి అయిపోయింది కర్రీ, డిష్ అవుట్ చేస్తున్నాం. ఇదిగోండి డిష్ అవుట్ అయిపోయింది కర్రీ. ఇలా చేసి మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.